హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సోడియం తగ్గిపోతే ఏ ఆహారము తీసుకోవాలి. మన శరీరంలో సోడియం అనేది ద్రవ సమతుల్యతను, నాడీ సంకేతాలను, కండరాలు పనిచేయటంలో నియంత్రించడంలో సహాయపడుతుంది. సోడియం తగ్గితే అలసట, తిమ్ముర్లు, మూర్ఛ వచ్చే అవకాశము ఉంటుంది. ఇప్పుడు మనం ఆహారాలని గురించి తెలుసుకుందాము. 1. మజ్జిగలో సహజంగా సోడియం లవణాలు అనేది చాలా వరకు ఉంటాయండి. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది. 2. కొబ్బరి నీటిలో సహజ ఎలక్ట్రోలైట్స్ సోడియం పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్ ని తగ్గించి శరీరానికి శక్తినిస్తుంది. 3. ఉప్పు కలిపిన కూరగాయలు, సూపులు సోడియం లోపాన్ని భర్తీ చేసి శరీరానికి తేమను అందిస్తాయి. 4. నిమ్మరసం మరియు ఉప్పు. నిమ్మరసంలో కొంచెము ఉప్పు కలిపి తాగితే సోడియం లోపం తగ్గుతుంది, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. 5. పెరుగులో సోడియం సహజంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. 6. ఉప్పు. పప్పులో సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఉప్పు కలిపి తింటే ఎలక్ట్రోలైట్ సమతుల్యతని ఇస్తుంది. 7. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. సోడియం మరియు ఇతర ఖనిజాలు శరీరానికి అందిస్తాయి. 8. పుచ్చకాయలో నీరు, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. సోడియం లోపాన్ని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఉప్పు శాతం ఎక్కువగా తీసుకోవటము మన ఆరోగ్యానికి హానికరము. అవసరం మేరకు ఉప్పుని వాడాలి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం AK4 మల్టీ ఛానల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.